ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చెర దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు మనము స్మరించుకునే ఈ అనుభవము ఒక భక్తుడు ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఆశ పడడం వల్ల జరిగిన అనర్థం. ఆ అనర్థం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయో ఆ భక్తుని అనుభవం ద్వారా మనకు తెలుస్తాయి. తర్వాత స్వామివారు ఆ భక్తుని ఎలా ఆదుకున్నారు అన్నది, అతను ఫాలో అయిన విధి విధానం ఏమిటి అన్నది కూడా ఈ అనుభవంలో మనకి తెలుస్తుంది. అంటే స్వామివారి అనుగ్రహం పొందడానికి ఎలా ఉండాలో కూడా ఈ అనుభవం మనకి తెలియజేస్తుంది. ఆ రోజు గురువారం సమయము ఉదయం 9 గంటలు అవుతుంది. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకు ఒక భక్తుడు వచ్చారు. అతను చెన్నై నుంచి వచ్చారు. ఆ టైంలో అంటే నాగేంద్ర ప్రసాద్ గారు కూడా మందిరంలోనే ఉన్నారు. సిబ్బంది, అర్చక స్వాములు అంతా కలిపి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మామూలుగా శని ఆదివారాల్లో అయితే భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది, బాగా రష్ గా ఉంటుంది. కానీ గురువారం కొంచెం తక్కువగానే ఉంటుంది కదా. ఆ టైంలోనే అతను వచ్చారు. ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ వచ్చారు. అతను నేరుగా వచ్చి, అంటే అతనికి తెలియదు కదా, బావి దగ్గరే బకెట్ తీసుకొని కాలు కడుక్కోవడానికి వెళ్ళారు. కానీ ఆ బావి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఆ వారి కోసం తవ్వించుకున్న బావి. ఆ నీరు కేవలము భగవంతుడు కార్యాల కోసమే వాడతారు. అంటే లోపల పూజా కార్యక్రమాలకి, మందిరంలో కార్యక్రమాలకి, తర్వాత స్వామివారి అభిషేకంకి, స్వామివారి ప్రసాదం తయారు చేయడానికి అలా వాడతారు. అంతేగాని మిగిలిన భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి, స్నానంలు వాటికి వాడరు. అక్కడ ఉండే మిగిలిన పంపుల దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. అదే విషయం వారు ఈ భక్తుడు అతను కాలు కడుక్కోవడానికి వెళ్ళారు. కాలు కడుక్కోవడానికి అంటే బావి దగ్గర వాటర్తో కాలు కడుక్కోవడానికి వెళ్ళారు. అప్పుడు చెప్పారనమాట, మీరు ఆ నీరుతో కడుక్కోవద్దు, అక్కడ ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కోండి అని అతనికి చెప్పారు. ఆ భక్తుని పేరు తిరుమలరావు అనమాట. అతనికి వెంటనే అతను ఈ సిబ్బంది చెప్పిన విధంగానే అక్కడ ఉన్న ట్యాప్ దగ్గర కాలు కడుక్కున్నారు. కాలు కడుక్కొని మందిరంలోకి వెళ్ళారు. అక్కడ అర్చన చేయించుకోవాలి, సమాధి దర్శించుకోవాలని చెప్పారు. దాంతో టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకొని అక్కడ పూజా సామాగ్రి, కొబ్బరికాయ మొదలగునవన్నీ కొనుక్కొని వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్చక స్వామికి చెప్పి గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు. ఆ తర్వాత శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి సమాధి దర్శించుకొని యువతలకి వచ్చేసారు. వచ్చి ఈయన నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారనమాట. కుర్చీలో కూర్చోమని చెప్పారు. కానీ లేదు, నేల మీద కూర్చున్నారనమాట. నేల మీద కూర్చొని అప్పుడు అతని వివరాలు చెప్పారనమాట. అంటే నాగేంద్ర ప్రసాద్ గారు కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కానీ లేదని నేల మీద కూర్చున్నారు. నేల మీద కూర్చొని అతను ఇలా చెప్పారనమాట. అతని పేరు తిరుమలరావు అని, చెన్నై నుంచి వస్తున్నట్టు, ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు చెప్పారనమాట. ప్రతి ఆదివారం వస్తూ ఉంటానని చెప్పారు. అదే తర్వాత స్వామివారి అర్చన, సమాధి దర్శనం చేయించుకొని ఆదివారం నాడు మధ్యాహ్నం వెళ్ళిపోతూ ఉంటాము, 4 గంటలకు వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పారు. కానీ ఈసారి ఇక్కడే 3 రోజులు ఉండాలి అని వచ్చాను. ఈ మండపంలోనే పడుకుంటాను. నాకు ఇంకా అకామిడేషన్ అది ఏమీ అక్కర్లేదు, మీకేం ఇబ్బంది లేదు కదా అని ప్రసాద్ గారిని అడిగారు. తన గురించి ప్రత్యేకంగా రూము ఏమీ అడగలేదు. తన పాటు తను ఉంటానంటున్నారు. ఇంకా ఇబ్బంది ఏముంది అని, అలాగే ఉండండి, మీరు మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఉంటుంది, భోజనం చేయండి అని నాగేంద్ర ప్రసాద్ గారు అతనికి చెప్పారు.
అప్పుడు అడిగారు, "ప్రసాద్ గారంటే మీరేనా?" అంటే చెప్పారు. అయితే మీతో అప్పుడు ప్రసాద్ గారిని అడిగారనమాట. "మీతో కొంచెం మాట్లాడాలండి ప్రసాద్ గారు" అని ఇతను తిరుమలరావు గారు అడిగారు. దాంతో వాళ్ళు సరే రండి అని అప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు. ఫ్రీగా ఉండడం వల్ల నాగేంద్ర ప్రసాద్ గారు అతనితో మాట్లాడడానికి సిద్ధమయ్యారు. ఆహ్, సిద్ధమైన తర్వాత అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అంటే అతని పేరు తిరుమలరావు అని చెన్నైలో ఉంటున్నట్టు, వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. తర్వాత ఏ లోటు లేకుండా జీవనం జరిగిపోతుందని చెప్పారు. కానీ ఏ లోటు లేకుండా జరిగిపోతున్న 3 ఏళ్ల క్రితం అతని స్నేహితుడు ఒకడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలొస్తాయని ఇతనికి ఆశ చూపించినట్టుగా చెప్పారు. అతని స్నేహితుడు చెప్పిన మాటలకి ఇతను ఒప్పుకున్నాడు. అంటే లాభం వస్తుందని కాస్త ఆశపడ్డారు. దాంతో ఇతను సంపాదించింది, ఇతని భార్య నగలు అన్నీ కలిపి ఆ పెట్టుబడి అంటే సిటీకి దగ్గరలో ఒక భూముంది. అన్ని అనుమతులున్నాయి. అది కొని మనం ప్లాట్లు వేస్తే, ఆ రియల్ ఎస్టేట్ వేస్తే బోలెడు లాభం వస్తుంది అంటారు. అతని మాటలు ఇతనికి నమ్మశక్యంగా అనిపించాయి. సరే లాభం వస్తుంది గదా! అని అనుకున్నారు. అనుకోని ఇతను సంపాదించింది, ఇతని భార్య నగలు అన్నీ కలిపి అతని చేతికి ఇచ్చేశారు. అప్పుడు ఇతని భార్య, ఇతని తండ్రి కూడా వ్యాపారం వద్దు, మనకు ఉన్న దాంట్లో బానే ఉంది కదా! వద్దు అని చెప్పారు. కానీ భార్య మాట గాని, తండ్రి మాట గాని ఈ తిరుమలరావు గారు వినలేదు. వినకుండా ఈ భారీ నగలు, అతని సంపాదన మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. ప్లాట్లు వేశారు. ఆ స్థలం కొన్నారు, భూమి కొన్నారు, ప్లాట్లు వేశారు. ముందు కొంచెం ప్లాట్లు త్వరగానే అమ్ముడయ్యాయి. ఆ వచ్చిన డబ్బులన్నీ ఈ స్నేహితుడు అతనికి అవసరం ఉందని డబ్బులు తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముడు పోలేదు. ఈయన పెట్టుబడంతా ఉండిపోయింది. ఇరుక్కుపోయిందక్కడ. స్నేహితుడు కూడా ఇతనికి ఇంకా ఏం చెప్పకుండా తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇంకా అలాంటి పరిస్థితిలో దిక్కు తోచకుండా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో స్వామివారి గురించి ఈ నాగేంద్ర ప్రసాద్ గారు రాస్తూ ఉంటారు గదా! భక్తుల అనుభవాలని ఈ సోషల్ మీడియాలో పోస్ట్‌లు. అవి చదివి వీరి కష్టాలు తీరుతాయని ఇక్కడికొచ్చారు. వరుసగా 2 ఆదివారాలు వచ్చారు. వచ్చి గట్టిగా మొక్కుకొని కానీ మార్పేమీ కనపడలేదు. కానీ ఇతనికే మనసులో ప్రేరణ స్వామివారు కలిగించారనమాట. ఎవరు చెప్పలేదు గానీ ఇతని మనసులో స్వామివారి ప్రేరణ కలిగించి 11 ఆదివారాలు పూర్తిగా ఉపవాసం ఉంటాను అని మొక్కుకున్నారనమాట. ఎవరు చెప్పలేదు గానీ 11 ఆదివారాలు నేను ఉపవాసం ఉంటాను అని మొక్కుకున్నారు. 11 ఆదివారాలు పూర్తి అయిన తర్వాత ఇతని భార్య వచ్చి స్వామివారికి పొంగలి నివేదన పెట్టుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చెప్పారు. అలా వీరు అంటే 11 వారాలు ఉపవాసమయ్యి భార్యతో వచ్చి పొంగలి నివేదన చేసి స్వామివారికి నివేదన చేసి వెళ్ళిన వారానికి వీరు స్థలానికి బేరం వచ్చింది. మొత్తం కొంటామని బేరం వచ్చింది. పెట్టుబడి పోను కొద్దిగా లాభం కూడా వీరికి వచ్చేటట్టుగా ఉంది. లాభం కూడా ఇస్తామన్నారు. వీరు వెంటనే ఒప్పుకున్నారు. వీరు స్నేహితుడు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకుండా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశాడు. దాంతో వారు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చేటప్పటికి వీరికి కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది. అప్పులవి తీరాయి. అందుకని స్వామివారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను ఈరోజు వచ్చాను అని చెప్పారనమాట. ఇప్పుడు ఆ గురువారం వచ్చాను గదా! ఆదివారం దాకా ఉంటాను. నేను 2 ఆదివారాలు ఇక్కడే భోజనం చేశాను. ఈసారి నేను శనివారం రాత్రికి, ఆదివారం మధ్యాహ్నంకి ఇక్కడికి భక్తులకు పెట్టే భోజనం ఖర్చు నేను భరిస్తాను అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అందుకే మీతో మాట్లాడాలని నేను మిమ్మల్ని పిలిచాను అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అంటే మరొక్కసారి ఇలాంటి అనుభవం వినే అదృష్టం మనకి కలిగింది. అంటే ఇలా స్వామివారు ఉన్నదాంతో కాకుండా ఆశకపోతే ఎలా ఉంటుందో, కానీ ఆ తర్వాత స్వామివారు వారి అవ్యాజ కరుణతో మనల్ని ఆదుకుంటారని కూడా ఈ లీల మనకి తెలుస్తుంది. ఓం నారాయణ. ఆది నారాయణ.